ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉత్సవ కమిటీ నిర్వాహకుడు నంద్యాడపు వెంకటేష్ ఆధ్వర్యంలో రుద్రంగి మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శివాజీ మహారాజ్ జెండాను ఆవిష్కరించారు. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేసినట్లు తెలిపారు. ఇట్టి విగ్రహ నిర్మాణానికి గ్రామ పంచాయతీ అలాగే గ్రామ ప్రజలు యువత సహకరించాలని కోరారు. విగ్రహ ఆవిష్కరణ హిందూ సంఘం నాయకులు ఎమ్మెల్యే రాజాసింగ్ చేతుల మీదుగా జరుగుతుందని తెలిపారు. 16 ఏళ్లకే కత్తిపట్టి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి హిందూ దేశంగా మార్చిన గొప్ప నాయకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పడల గణేష్, మీసాల రవీందర్, పెద్ది శ్రవణ్, శీలం కుంటయ్య యువకులు పాల్గొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో నియర్ ఇంద్ర చౌక్లో శివాజీ గారి జయంతి పురస్కరించుకొని శివాజీ విగ్రహ ఆవిష్కరణ కోసం భూమి పూజ చేయడం జరిగింది. మరి ఇంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువత అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి శివాజీ గారి చరిత్ర విన్ని యువత ఇంత ఉత్సాహం చూపుతూ మరి రుద్రంగిలో మనం శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలని చెప్పిన ఉద్దేశంతోనే యువతంతా ముందరకొచ్చి ఈ కార్యక్రమాన్ని మరి ముందుకు సాగించడం చాలా హర్షించదగ్గ విషయం. మరి రానున్న రోజుల్లో జయంతి మన ఛత్రపతి శివాజీ గారి జయంతి మొత్తం ఆయన చరిత్ర విని ఇంకా యువత కూడా హిందూ భావాలకు మొగ్గు చూపుతూ మరి రానున్న రోజుల్లో యువతంతా ముందుండి ఛత్రపతి శివాజీ గారి జయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుపుకొని హిందూ భావాలను తెలియజేయాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ యువతకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ రుద్రంగి ఆధ్వర్యంలో ఈరోజు మెయిన్ రోడ్డు డివైడర్ మధ్యలో శివాజీ మహారాజ్ గారి జయంతిని పురస్కరించుకొని ఇలా వారి యొక్క విగ్రహ కోసము భూమి పూజ చేయడం జరిగింది. ఇలా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క చరిత్ర ఇలా ప్రపంచానికి ఆదర్శం. ఇలా హిందూ హృదయ సామ్రాట్, ఇలా హిందువుల యొక్క ఆరాధ్య దైవం ఇవాళ ఛత్రపతి శివాజీ గారు. ఛత్రపతి శివాజీ గారు మరాఠా యోధుడు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఎన్నో యుద్ధాలను గెలిచి ఎన్నో అటువంటి ఏదైతే సంస్థానాలని ఒకటి చేసి ఇలా హిందూ సనాతన సంస్కృతి కోసం పోరాటం చేసినటువంటి మహనీయుడు ఛత్రపతి శివాజీ గారు. వారి యొక్క విగ్రహాన్ని ఈరోజు రుద్రంగి నడి బొడ్డున మేము పెట్టుకోబోతున్నాము. కొన్ని రకాల అవాంతరాలు ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఇక్కడ రుద్రంగి యువత ముందుకు వచ్చి ఈరోజు ఇలా శోభయాత్రతో కదులుతూ 1 నెల 2 నెలల్లో ఇక్కడ విగ్రహం మేము ప్రతిష్ఠించుకోబోతున్నాము. దానికి హిందూ టైగర్ రాజాసింగ్ గారు రుద్రంగి విచ్చేయబోతున్నారు. వారి చేతుల మీదుగానే మేము ఇక్కడ ఈ శివాజీ యొక్క విగ్రహం ఆవిష్కరణ చేయబోతున్నామని ఈ రుద్రంగి గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి ఇలాంటి కార్యక్రమాలైనా పాలకవర్గం మాకు సపోర్ట్ చేసి ఇక్కడ విగ్రహానికి కూడా త్వరగానే మాకు అనుమతులు ఇచ్చి మా యొక్క హిందూ సమాజానికి కూడా అండగా ఉంటుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. జై హింద్, జై భారత్.